నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. ఒక రాజధానికి ప్రధానమైన ఆయుపట్టు సచివాలయం. ఆంధ్రప్రదేశ్కి సచివాలయం ఉంది ఉండవల్లిలో. మరి ఈ సచివాలయం రాష్ట్రానికి ఒక కీలకమైన ప్రధానమైన కేంద్రం. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, అనేక రకాల ఫైల్స్, కార్యకలాపాలు నడిచే ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయం. మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ సచివాలయం రెండో బ్లాక్లో చాలా కీలకమైన వ్యక్తులు ఉండే రెండో బ్లాక్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు, మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు, ఇంకా చాలామంది మంత్రులు ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్లో వారి ఛాంబర్స్ ఉన్నాయి. మరి ఎవరు ఊహించలేదు, ఏం జరిగిందో తెలియలేదు. మరి ఏపీ సచివాలయం రెండో బ్లాక్లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. మరి అక్కడ ఎందుకు మంటలు వ్యాపించాయి, ఏంటి భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి? సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్న రెండో బ్లాకు, అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రత విధంలో రక్షించవలసిన మంత్రి, హోంశాఖ మంత్రి కూడా రెండో బ్లాక్లోనే ఉంటుంది. చాలా పగడబందీగా సెక్యూరిటీ ఉంటుంది, పోలీస్ టీంలు ఉంటారు. ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఏపీ సచివాలయంలో ఏం జరిగింది? ఒక బ్యాటరీస్, ఏమైతే పవర్ వెళ్ళే బ్యాటరీస్ ఉంటాయో సచివాలయానికి సంబంధించి, అక్కడ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించింది అనేది మరి ప్రాథమికంగా అక్కడికి వచ్చిన మంత్రులు, హోంశాఖ మంత్రి కూడా ధృవీకరిస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఏదైనా జరగరాని ఘటన, ఎవరు ఊహించిన విధంగా విస్ఫోటనం జరిగి ఉంటే ఏమయ్యేది? ఎవరిది దాని బాధ్యత? ఎందుకు దీన్ని పర్యవేక్షించే వ్యక్తులు దాన్ని సక్రమంగా పర్యవేక్షణ లోపించిందా? ఎందుకు పర్యవేక్షించలేదు? ఏపీ సచివాలయానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి ఏంటి? ఆ కార్యాలయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మరి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే మళ్ళీ ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్కసారి దుమ్ము దులిపినట్టుగా, అంటే దుమ్ము కాదు, అంటే బూజు దులిపినట్టుగా ఒకసారి మళ్ళీ ఆఫీసులు చెక్ చేసుకోవడం, ఆఫీసులో ఉన్న వైరింగ్ ఏమైనా తేడా ఉందా, బ్యాటరీస్ దగ్గర ఏమైనా తేడాలు ఉన్నాయా, పవర్ బోర్డు దగ్గర ఏమైనా తేడా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవడం ఒక ఆనవాయితీగా నడుస్తుంది. ఇది కరెక్టా అని ప్రశ్న ప్రజల నుండి వస్తుంది. ఒక ఏపీ సచివాలయానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే దీనికి ఎవరు బాధ్యులు? ఎవరు దీన్ని పర్యవేక్షించవలసింది? ఎవరు? బ్యాటరీల్ని ప్రతిరోజు సచివాలయంలో ప్రతి పేషీలో రెండో బ్లాకా, మూడో బ్లాకా, నాలుగో, ప్రతి బ్లాక్లో మంత్రులు ఉంటారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, వందలాది మంది స్టాఫ్ ఉంటారు. ఒకవేళ జరగరాని సంఘటన జరిగితే ఏంటి? అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? ఒక సచివాలయానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? పాలకులు కానీ, అక్కడ ఉన్న అధికార యంత్రాంగం కానీ, చాలా కీలకమైన మంత్రులు. ఒకవేళ మంత్రులు లేరు కాబట్టి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పుకున్నారు. ఒకవేళ మంత్రులు పేషీల్లో ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు కానీ, మంత్రులు మనోహర్ గారు కానీ, కందుల దుర్గేష్ గారు కానీ, ఆనవ రామనారాయణ రెడ్డి గారు కానీ, ఇలా ఈ మంత్రులందరూ కూడా అదే సమయంలో రెండో బ్లాక్లో వారి విధులు నిర్వర్తించుకుంటూ ఉంటే అక్కడికి చాలామంది, వందలాది మంది ప్రజలు వస్తారు, మంత్రులను కలుస్తానికి వస్తారు, అధికారులు ఉంటారు, పోలీస్ బందోబస్తు ఉంటుంది. అప్పుడు ఏదైనా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటే ఇంకేం జరిగేది? ఊహలకు అందని విధంగానే ఉంటుంది. కాబట్టి ఈ ఏపీ సచివాలయానికి రెండో బ్లాక్లో ఇలాంటి అగ్ని ప్రమాదం, ఇలాంటి ఊహించిన విధంగా, అనుకోని విధంగా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో కొంత ఎలాంటి ప్రమాదం అంటే ఎవరికి ఏ అపాయం జరగలేదు కాకపోయినా కొంతవరకు ఊపిరి పీల్చుకున్నా, ఇదే ఒకవేళ ఏదైనా బాధ్యత రాహిత్యంగా ఎవరిచ్చినప్పుడు అక్కడ ఏదైనా జరగరాని ఘటన జరిగితే ఎలాంటి ప్రమాదం పొంచి ఉండేది, ఎలాంటి ప్రమాదం జరిగేది? మరి దీనికి ఆ రెండో బ్లాక్లో ఉన్న బాధ్యులు ఎవరైతే ఉన్నారో మంత్రులు బాధ్యత వహిస్తారా, ఆడున్న సిబ్బంది బాధ్యత వహిస్తారా, ఎవరు బాధ్యత వహిస్తారు? దీని మీద
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు. కీలకమైన మంత్రులు అక్కడే ఉన్నారు, అదే పేషీలో ఉన్నారు. వాళ్ళు ఆ టైంలో లేరు కాబట్టి సరిపోతుంది. ఒకవేళ ఉంటే ఏం జరిగేది? మరి దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వం ఎవరిని దీన్ని బాధ్యులు చేయబోతున్నారు? మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఒక సచివాలయంలో, బాధ్యత గల సచివాలయంలో, ఒక కీలకమైన ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటి సచివాలయం, అక్కడే ఫైల్స్ ఉంటాయి. ప్రతి ఫైలు, ప్రతి ట్రాన్సాక్షన్స్ సంబంధించిన అన్నీ కూడా అక్కడే ఇమిడి ఉంటాయి. మరి ఎందుకు ఈ బాధ్యత రాహిత్యమైన వ్యవహారం సచివాలయం మీద నడుస్తుంది? మరి ఏపీ సచివాలయం దీని వెనకాల ఏమన్నా రాజకీయ కోణాలు ఉన్నాయా, లేదంటే ఎలాంటి ప్రమేయాలు కనిపిస్తున్నాయి? దీని వెనక పూర్తిగా ఎంక్వైరీ చేస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి మంత్రి హోంశాఖ మంత్రి అయితే వంగలపూడి వనిత గారు అయితే ఆ ఘటనకు వెళ్ళారు, చూశారు. ఇది బ్యాటరీలు అక్కడ కొంత ప్రాబ్లం వల్లే ఇలాంటి ఫైర్ అయిందని చెప్పి ఆడు కొంత ధృవీకరించే ప్రయత్నం చేశారు. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిగితే దీనికి ఏం జరిగింది, యాదృశ్యంగానే జరిగిందా, లేకపోతే దీని వెనక ఏమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా వ్యక్తులు దీన్ని ఏమైనా ప్రవేశించి ఏదైనా ప్రయోగం చేశారా, ఏదన్నా ప్రభుత్వానికి చెడ్డ పేరు కానీ వచ్చేలా ఏదైనా ప్రయత్నాలు జరిగాయా అనే కోణంలో కూడా మరి పోలీస్ యంత్రాంగం రంగంలో దిగినట్టు తెలుస్తుంది. మరి దీని మీద ఎలాంటి విచారణ చేస్తారో, దీనికి నిజంగానే బ్యాటరీలు దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి తేల్చేస్తారా, దీని వెనకాల ఏముంది, నిజంగానే ఏదైనా కుట్ర ఉందా లేదా అని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో మరి దీనికి ఎలాంటి ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు, సచివాలయంలో ఏం జరిగింది, ఆ టైంలో డ్యూటీలో ఉంది ఎవరు, డ్యూటీలో ఉన్న వ్యక్తి బాధ్యతలు ఏంటి, ఎవరెవరు ఈ బ్యాటరీల దగ్గర, ఈ పవర్ బోర్డ్స్ దగ్గర ఎవరెవరైతే దాన్ని పర్యవేక్షిస్తారో వాళ్ళు ఉన్నారా లేరా, దాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి కదా. ఇది వేసవకాలం సమయంలో ఖచ్చితంగా కరెంటుతో సంబంధించిన వస్తువులు కానీ, బోర్డ్స్ కానీ ఎక్కడో చోట బయట వేడి కరెంట్ ఇళ్లలో వాడే విద్యుత్ వినియోగం వల్ల కూడా కొంత ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకు ఈ వేసవకాలం ఎంటర్ అయినా కూడా మరి సచివాలయంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగిలిన చోట పరిస్థితి ఏంటని కూడా ప్రజల్లో ఒక విధమైన ఆందోళన కనిపిస్తుంది. మరి దీనికి ఈ ఘటనకి బాధ్యులు ఎవరు, దీని మీద ఎలాంటి విచారణ ప్రభుత్వం చేయబోతుంది, ప్రజలకు ఏం సమాధానం చెప్పబోతుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. టీనేజ్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్, ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.